హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలలో ప్రజలకు ఏమీ ఇవ్వలేకపోయారని, పేద ప్రజలకు ఇల్లు కట్టించలేకపోయారని చల్లాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలు అమలు అవుతాయని, ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి కోసం సహకరించాలి తప్ప బురద చల్లే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. నేను 10 సంవత్సరాలు ప్రజలకు ఏమి ఇవ్వలేకపోయినా మీరు ఇవ్వండి అని చెప్పి గుడప్పాడు సెంటర్లో నా తప్పు ఒప్పుకొని ముగ్గు నేలకు రాసి అడుగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటే, అంతేగాని నీ నోటికి వచ్చినట్టు ఏదో బురద తల్లి మాట మాట్లాడిపోదాం అనుకుంటే అది ప్రజలు ఎవరు విశ్వసించరు. ఇదే ఆత్మకూరు గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అందరికీ మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి దళారిని మీ దగ్గరి అల్లున్నో ఎవరినో దళారుని పెట్టుకొని ఆయన అకౌంట్లో డబ్బులు వేయించుకొని జిఎస్టీల పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద డబ్బు వసూలు చేసుకున్నది మీరు కాదా? నువ్వు ఆ డబ్బులు తిన్నావా లేదా? అక్రమ పనులు చేసి ప్రజలు చీదరించుకున్నా కూడా మళ్ళీ వచ్చి నేనేదో ప్రజల కోసం పోరాడతా, ప్రజల పక్షాన్ని నిలబడతా,